ఆహారం. మరి ఆహారం అనేది చాలా విలువైంది. అలాంటి ఆహారాన్ని వృధా చేయకూడదు. ఒక పంట వెనుక రైతు కష్టం ఎంతో దాగి ఉంటుంది. మరి అలాంటి పంటను మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే రైతు శ్రమకు విలువనిచ్చిన వాళ్ళం అవుతాం. రైతు శ్రమకు ఖరీదు కట్టి కొనుక్కునే శక్తి మన దగ్గర ఉన్నప్పటికీ దాన్ని పండించే శక్తి మాత్రం మనకు లేదు. తినడానికి అందరం తయారుగా ఉంటాము, కానీ పండించడానికి ఎవ్వరం కూడా ముందుకు రాము. కానీ రైతు తాను నష్టం వచ్చినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా వ్యవసాయం అనేది మానివేయడు. తను జీవనోపాధిగా వ్యవసాయమే జీవనంగా జీవిస్తూ ఉంటాడు. లాభాపేక్ష లేకుండా తన జీవన వృత్తిగా వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. కానీ మనం ఆహారాన్ని వృధా చేస్తాం. చాలా అంటే చాలా వృధా చేస్తాం. అనేక సందర్భాలలో, ముఖ్యంగా ఫంక్షన్లలో ఆహారాన్ని సరిపోయేంతగా కాకుండా అమితంగా వేసుకొని వృధా చేసే అలవాటు ప్రతి ఒక్కరికి మారిపోయింది. కానీ అలా చేయడం అనేది చాలా తప్పు. మనము పండించట్లేదు. ఒక మెతుకు ఉత్పత్తి కావాలంటే రైతు శ్రమ ఎంతో ఉంటుంది. మరి అలాంటి రైతు శ్రమని మనం వృధా చేయకూడదు. రాత్రనక, పగలనక, వాననక, ఎండనక ఎంతో కష్టపడి పంట పండిస్తాడు. మరి అలాంటి పంటని మనం వృధా చేయడం భావ్యం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆహారం వృధా కాకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలి, సలహాలు పాటించాలి. ఏంటి అంటే ఫంక్షన్లలో అక్కడక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేయండి. చిత్రాలతో, రంగురంగు చిత్రాలతో కూడిన సైన్ బోర్డులను ఏర్పాటు చేయడం వల్ల ఆహార వృధాని మనం తగ్గించే అవకాశం ఉంటుంది. ఫంక్షన్లు నిర్వహించే వాళ్ళు అక్కడక్కడ చక్కగా ఆహారాన్ని వృధా చేయకండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఇలాంటి కొటేషన్లతో కనుక మీరు ఏర్పాటు చేసినట్లయితే తప్పకుండా జనాలు వాటిని పాటించే అవకాశం ఉంటుంది. ఒక్కసారి కాకపోయినా చాలా సందర్భాలలో ఇవే ఎదురవుతూ ఉంటే తప్పకుండా వారు ఆహారం యొక్క విలువను గుర్తించి దాన్ని పాటించే అవకాశం ఉంటుంది. ఫంక్షన్కి ముందుగా అటెండ్ అయిన వాళ్ళు ఎక్కువ మోతాదులో వేయించుకొని వృధా చేయడం కంటే తక్కువగా వేయించుకుని మన వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి ఆహారం అనేది అందేలా చూసుకోవాలి. విందు భోజనం అందరికీ అందాలి, అది కొందరికే అందితే ఎలా? సో మనమందరము కూడా మన వెనుక వాళ్ళకి విందు భోజనాన్ని ఉంచాలి. వృధా చేయడం వల్ల ఏమవుతుంది? కొంచెం ఆలస్యంగా విందుకు అటెండ్ అయిన వాళ్ళు ఖాళీ కడుపులతో, ఆకలితో ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా సందర్భాలలో ఇది మనందరము కూడా గమనిస్తూ ఉంటాం. అయ్యో భోజనం అయిపోయింది, అయ్యో లేటుగా వచ్చామే అని అనడం జరుగుతుంది. కాబట్టి అలాంటి అవకాశం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తనకు అవసరమైనంత మేరకే ఆహారాన్ని వడ్డించుకోండి, వృధా చేయకండి. మళ్ళీ వెళ్ళడం కోసం ఆ ఆహారాన్ని చెత్తబుట్టలో పడేసి వెళ్ళడం జరుగుతుంది. అలా చేయకండి. అలా చేయడం వల్ల మిగతా వారికి భోజనం లభించదు. మీకు వాళ్ళ ఆహారమే కదా, వాళ్ళు పెడతారు, మనకేందిలే అని అనుకోకండి. ఆహారం అనేది చాలా తక్కువ మోతాదులో పండించడం జరుగుతుంది. ఈ రోజుల్లో వ్యవసాయ భూములు అనేటివి చాలా తక్కువగా ఉంటున్నాయి. అందున ఆహార పంటల ఉత్పత్తి కూడా చాలా తక్కువగా సాగు చేయబడుతుంది. కాబట్టి గమనించండి, రాను రాను ఆహార ఉత్పత్తుల సాగు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం ముందుకు వెళ్తున్న కొద్దీ ఆహారానికి సంబంధించిన వ్యవసాయ భూములను కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగానికి ఇచ్చివేయడం జరుగుతుంది. కాబట్టి రాను రాను జనాభా పెరిగిపోయి ఆహార ఉత్పత్తి తగ్గడం వల్ల జనాలకు అన్నం దొరకకుండా అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మనం తగిన మోతాదులో ఆహారాన్ని తీసుకున్నట్లయితే మనము పంటలను వృధా చేయకుండా రానున్న తరాల కోసం దాచుకున్న వారం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. పెళ్లి వేడుకలలో, మిగతా ఫంక్షన్లలో కూడా ఆహారాన్ని వృధా చేయవద్దు అనే సైన్ బోర్డులను ఏర్పాటు చేయండి. ఆహార వృధాని తగ్గించండి. దీనివల్ల ఆహారం యొక్క విలువ ప్రతి ఒక్కరూ గుర్తించిన వారు అవుతారు. దయచేసి నా యొక్క ఈ విన్నపాన్ని అందరూ కూడా రానున్న ఫంక్షన్లలో పాటిస్తారని కోరుకుంటున్నాను.
ప్రతి ఒక్కరము కూడా మన మొదటి అడుగుతోటే మార్పు అనేది మొదలు పెట్టాలని కోరుకుంటున్నాను. ఈ మనతోటి ఏమవుతుందిలే, ఇది అందరికీ సంబంధించింది కదా అని భావించకుండా మనతోటి మార్పు మొదలు పెడదాం. మనమే ముందడుగు వేద్దాం, మార్పుకి శ్రీకారం చుడదాం. జై భీమ్. మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.